హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. స్ట్రీట్ ఫుడ్ చూస్తే చాలు మనకు ఒక్క క్షణం ఆలోచించకుండా వెంటనే తినేయాలనిపిస్తుంది. అలాంటి స్ట్రీట్ ఫుడ్ని ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు రెసిపీ ఏంటంటే గోబీ ఫ్రైడ్ రైస్. అది కూడా స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా. ముందుగా అయితే నేను గోబీని ఇక్కడ తీసుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ వచ్చేసి చిన్న సైజులో మనం కట్ చేసుకోవాలన్నమాట. చిన్న సైజులో కట్ చేసుకున్న తర్వాత వాటర్లో, అంటే బాయిలింగ్ వాటర్లో కొంచెం మనం ఉడికించుకోవాలి. కొంచెం ఇందులో సాల్ట్ని యాడ్ చేసేసి అలా ఉడికించుకోకుండా పచ్చి దాంతోనే ప్రిపేర్ చేసామనుకోండి, మనకి క్రిస్పీగా రావు అండ్ పచ్చి వాసన కూడా వస్తుంది తినేటప్పుడు. అందుకే దీనికి కంపల్సరీ ఒక 3 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. దీన్ని ఉడికించుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మైదా అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్. సో ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. సో ఈ విధంగా ఫ్లోర్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ అండ్ ఇందులో చిల్లీ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, కొంచెం అంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇందులో సాల్ట్ వచ్చేసి తగినంత అండ్ ఇందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి, లేదనుకోండి మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని కలిపిన తర్వాత ఇక్కడ చూడండి, మొత్తం నేను కలిపిన తర్వాత మనకి పిండి పిండిలా ఉంది కదా. సో కొంచెం మనం మాయిశ్చర్ కోసం వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ జారు పిండిలాగా మాత్రం మనం చేయొద్దు. సో ఈ విధంగా కలిపిన తర్వాత నేను చేత్తోనే ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను. స్పూన్తో కరెక్ట్గా మిక్స్ అవ్వట్లేదు. సో ఈ విధంగా మిక్స్ చేసేసిన తర్వాత చూడండి, మనకి కరెక్ట్గా ఉంది కదా. పిండి అంతా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 బై 1 ఈ విధంగా సపరేట్గా మనం చేత్తోనే సపరేట్గా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి. లేదనుకోండి ఒకదానికొకటి అంటుకోపోతాయి అన్నమాట. ఇందులో మనం కార్న్ ఫ్లోర్, దీంతోపాటు రైస్ ఫ్లోర్, ఇవన్నీ ఫ్లోర్స్ యాడ్ చేస్తే తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అంటే మనం రైస్లో యాడ్ చేసి దీన్ని తిన్న కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ మెత్త పడిపోకుండా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో చూడండి, నేనైతే ఇక్కడ ప్లేట్లో చూపిస్తున్నాను కదా ఎంత క్రిస్పీగా మనకు కనిపిస్తున్నాయో. సో కాస్త దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. కొంచెం అదే ఆయిల్లో గుర్తుపెట్టుకోండి, ఆయిల్ మాత్రం సపరేట్గా మీరు మార్చిన అవసరం లేదండి. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసేసిన తర్వాత మనకి ఎంత కావాలో అంత ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, దీంతో పాటు జీలకర్ర, వీటన్నిటిని కాస్త మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో రైస్ని తీసేసుకోవాలన్నమాట. రైస్ ఇందులోకి యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఏంటంటే చిల్లీ పౌడర్, దీంతోపాటు ధనియా పౌడర్ అండ్ ఇందులోనే వైట్ పెప్పర్ పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కలిపిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఈ విధంగా టాస్ చేసుకున్నాను అనుకోండి, చాలా టేస్ట్గా వస్తుంది. మనకి స్ట్రీట్ ఫుడ్ కూడా పనికిరాదండి, అంత టేస్ట్గా వస్తుంది. ఇంట్లోనే ఈజీగా, అది కూడా హెల్తీగా మనం ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు ఈజీగా లాగించేయచ్చు అండ్ క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. మనం ఇక్కడ ఫ్రై చేసినటువంటి ఇవి ఉన్నాయి కదా, గోబీని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి మిక్స్ చేసేసిన తర్వాత లాస్ట్కి ఫైనల్గా వచ్చేసి గోబీని ఇందులోకి యాడ్ చేసేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఫ్రై చేసినటువంటి గోబీ ఆయిల్ ఉంది కదా, అందులోనే ఈ రైస్ని ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో వేరే ఆయిల్ని మీరు ఇందులోకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఆయిల్లో అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మరి స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.